హాయ్ అండి. ఇక్కడ వచ్చేసి ఈరోజు అయితే పొద్దున్న అయితే పని అంతా కంప్లీట్ అయిపోయింది నాది. ఇక్కడ ఎందుకంటే చిన్న ఇంట్లో ఒక పూజ అయితే చేసుకుంటున్నామండి. దాని గురించి అయితే వంటలు అయితే చేస్తున్నాను. ఇంట్లో మందమే ఒక 5 మందికి అన్నం పెట్టాలని దేవునికి చేస్తున్నానండి. ఇక్కడ వచ్చేసి అయితే కందిపప్పు తీసుకున్నాను, శనగపప్పు, కందిపప్పు, దాల్చా చేస్తానికి, వంకాయ కూర అండి, సొరకాయ చేస్తున్నాను, చింతపండు అయితే నానబెట్టుకున్నాను. ఏమేమి కర్రీ చేస్తానో చూపిస్తానండి, అన్నీ పెడతానండి వీడియోలో. ఇక్కడ వచ్చేసి వంకాయ, పచ్చిమిర్చి, చింతపండు, పసుపు, ఉల్లిగడ్డలు, టమాటాలు ఇవన్నీ కోసుకొని కొత్తిమీర వేసుకొని ఇది బాగా ఉడకపెట్టుకొని రుబ్బాలండి. రుబ్బినాక మన జీలకర్ర, ఆవాలు వేసి తాలింపేయాలి, కరివేపాకు ఇవన్నీ వేసి తాలింపేయాలండి. దీనికి చమ్మలు అంటారు, దేవునికి ఎక్కుతుంది, చమ్మలు అంటారు దీన్ని. ఇక్కడ వచ్చేసి అయితే నేను బగారా రైస్ అయితే వేస్తున్నాను. ఇక్కడ పొయ్యి అయితే ముట్టించుకున్నానండి, దాంట్లో ఆనియన్ అయితే వేసేసాను. ఇక్కడ ఈ పొయ్యి మీద అయితే చేసుకుంటున్నానండి. అంటే ఎక్కువ మందికి అయితే చేస్తలేము, ఒక 10 మంది వరకు. 5 మందికి అయితే భోజనాలు బయట గుడిలో ఇచ్చేసి వస్తామండి. ఇక్కడ మన దర్గా ఉంది అక్కడ. ఇక్కడ దాంట్లో అయితే అల్లం పేస్ట్ వేసుకుంటున్నాను. ఆనియన్ రెడ్గా ఫ్రై అయిపోయాక జర మంట ఎక్కువ అయితే పెట్టుకుంటున్నాను, తక్కువ పెట్టుకుంటే తొందరగా అయితలేదు, అందుకే కొంచెం ఎక్కువ పెట్టుకుంటున్నానండి పొయ్యిలో. ఇక రెడ్గా ఫ్రై అయిపోయాక దీంట్లో ఏమో మన ఆకులు, పట్టా, లవంగ్, ఇలాచీలు అయితే వేసుకుంటున్నాను. వేసుకున్నాక అది జర రెడ్గా ఫ్రై అయిపోతుంది కదండి, అప్పుడు మనకు కొత్తిమీర, పుదీనా ఇవన్నీ వేసుకోవాలా. వేసుకొని జర ఫ్రై అయిపోవాలండి. బాగా ఫ్రై అయిపోయాక అప్పుడే జర వాసన అనేది మంచిగా వస్తుంది. ఈ పూజ అయితే మా పాపది మొక్కుందండి, అందుకైతే చేస్తున్నాము. మేమైతే గుడికి వెళ్తున్నాం కదా, వేలంగిరికి వెళ్తున్నామండి, అది చెన్నై అవతల ఉంది. అందుకైతే ఇక్కడ మేము ముందు దేవునికి అన్నం పెట్టేసి మేరీమాతకి అప్పుడు వెళ్తాము. ఇక్కడ నీళ్ళైతే పోసుకున్నానండి, అన్నంకి సరిపోయేంత నీళ్ళు కాగిపోయాయి ఎసరు. తర్వాత ఈ బియ్యం అయితే కడిగి పెట్టుకుంటున్నాను. దాంట్లో పొయ్యి కొంచెం చిన్నగా చేసేసానండి పొయ్యి, ఎందుకంటే మంట ఎక్కువ ఉంటే నీళ్ళు కాగుతుంటే పైన చిల్లుతుంది. ఇట్లా జాగ్రత్తగా చేసుకోవాలి కదండి పొయ్యి కాడ. నేనైతే ఒక్కదాన్ని అయితే చేసుకుంటున్నానండి అన్ని పనులు. ఇక మా పాప అయితే బయట చికెన్ తెస్తానికైతే వెళ్ళింది, మా బాబు మా పాప. నేనైతే చిన్నగా అయితే పొయ్యి ముట్టించుకొని ఇదైతే చేసుకున్నాను. పప్పు అవన్నీ అయితే చేసి పెట్టుకున్నానండి, కూరలు. అన్నం అయిపోయాక ఇక చికెన్ అయితే చేద్దాము అని, అన్నం అయిపోయాక చికెన్ అయితే పెడతానండి. దాని గురించి అన్ని ప్రిపేర్ అయితే చేసుకొని పెట్టుకున్నాను. ఇది కలిపి జరసేపట్లో ఉడికిపోతుందండి, ఎందుకంటే తక్కువ అన్నం ఉంది కదా, 2 కిలోలు పెట్టాను. దానికి మూత పెట్టేశానండి. తర్వాత ఇక్కడైతే అల్లం పోసుకున్నాను, ఉల్లిగడ్డలు. దీంట్లో రెడ్గా అయిపోయాక అల్లం కూడా వేసుకున్నానండి. ఉప్పు, కారం, పసుపు అయితే వేసుకుంటున్నాను. ఒక్కోళ్ళు చేసుకోవాలంటే చాలా యాష్ట పని అండి, అన్ని పని. కానీ మా ఇంట్లో అయితే పిల్లలు అయితే ఎవరు చేయరు, కానీ నేనే చేసేసుకుంటాను. ఎవరిని అడగనండి నాకు హెల్ప్ చేయమని. నాకెంత తోచిందో మెల్లమెల్లగా అయితే చేసుకుంటాను. ఇక్కడ చికెన్ అయితే చేసుకుంటున్నానండి. దీన్ని బాగా మ్యారినేట్ చేసుకొని చికెన్ కర్రీ అయితే చేసేసానండి, చూపిస్తాను. ఇదేమో చికెన్ కర్రీ. తర్వాత బగారా రైస్, కుంటి కూర పచ్చడి అండి ఇది. ఇదేమో వంకాయ, ఇది. ఇక్కడ వచ్చేసేమో సొరకాయ సాంబారు. దేవునికి అయితే ఇది ఎక్కుతుందండి అన్నీ. ఇవైతే చేశాను. ఇప్పుడైతే పూజ అయితే కంప్లీట్ కావాలా, ఇంకా పూజ చేసుకోవాలా మేము. ఇక్కడైతే దేవుని దగ్గర సాంబ్రాణి అయితే వేసేస్తున్నానండి. పూజ అయితే కంప్లీట్ అయిపోయింది, దేవునికి ఎక్కియడము. ఇక్కడ వచ్చేసి అయితే ఐస్ క్రీమ్ బాక్స్ అయితే తెప్పించుకున్నాము పిల్లల గురించి. ఇదిగోండి, మొత్తం అయిపోయే వరకైనా మొత్తం తినేస్తా అంటున్నారు. పెడతా వేస్తారా చెంచతే. ఇదైతే ఐస్ క్రీమ్ అయితే తెప్పించుకున్నామండి పిల్లల గురించి.
ఇప్పుడైతే తిన్నాము. మొత్తం అయితే గిన్నెలు అయితే చాలా ఉన్నాయి తోమేటివి. గిన్నెలు అయితే తోముకోవాలా. ఇక్కడ గిన్నెలు అయితే తోముకుంటున్నాను. చాలా ఉన్నాయి ఈరోజు అయితే గిన్నెలు మొత్తము తోమాలా. చూడండి నా పరిస్థితి ఎట్లా ఉందో. పని చేసుకోవాలి. పొద్దుగా నుంచి సాయంత్రం వరకు పని చేసుకునే ఉంటున్నానండి. ఎవరు హెల్ప్ చేస్తున్నారు లేదు. ఏం చేద్దాం, అన్నీ అయితే నేను చేసుకోవాలా. పిల్లలు ఉన్నారు కానీ ఒక పని అయితే ముట్టుకోరు మా పిల్లలు. పని కూడా చెయ్యరు. మొత్తం ఏదైనా కానీ నేనే చేసుకుంటాను. ఒక్కదాన్నే మెల్లమెల్లగా అయితే అన్నీ చేసుకుంటానండి. ఎవరైతే చెయ్యరు. కొందరు పిల్లలు ఉంటారు దవ అన్నీ చేస్తారు కానీ మా పిల్లలైతే అసలుకి ఏం పని ముట్టుకోరు. ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయండి గిన్నెలు చాలా. టైం అయితే ఇప్పుడు 4 కావస్తుంది కానీ పొద్దుగాల లేచాను. అన్నీ తోముకుంటున్నాను.